మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడడానికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ అదే సమస్యల్ని ఒక పద్ధతి ప్రకారం లేవనెత్తితే ఈనాడు మంజూరు చేసిన ప్రాజెక్టులు మా శాసనసభ్యులు ఏం లేరు. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇచ్చిన పనులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు లేరు. లేకపోయినా ఇది పేదలకు అన్యాయం జరగకూడదు, పేదలకు మేలు జరగాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి పెంచాలి అని ఈనాడు ఇన్ని పనుల్ని మంజూరు చేసి ఈరోజు 1250 కోట్ల రూపాయలతోని మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ఉదయం బయలుదేరే ముందు నాకు ఒక ఫోన్ చేసిరు. మనం నిర్మల్ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే బాగుంటుంది అని. నిర్మల్లో మా ఎమ్మెల్యే గారు ఏం లేరు, కానీ అక్కడి ప్రజలు మనవాళ్ళే, అక్కడి ప్రజలు తెలంగాణ బిడ్డలే. నిర్మల్కు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తక్షణమే మంజూరు చేయండి అని బయలుదేరే ముందు 200 కోట్ల రూపాయలతోటి నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఈనాడు స్కూలు ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మనము ఇంక్లూడ్ చేసుకున్నాం. ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, ఉచితంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కావచ్చు. ఇవేవి కూడా కాంగ్రెస్కు ఓటేస్తేనే చేస్తామని అనలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ 2 సంవత్సరాల 3 నెలలు దాదాపుగా 28 నెలల్లో 10,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి బట్టి విక్రమార్క గారు నిధులు మంజూరు చేసిందంటే దాంట్లో నన్ను అన్నా అని పిలిచే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇతర పార్టీలకు నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. మేము పార్టీలు చూడలే, ఆడబిడ్డల కష్టాలు చూసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉండాలి. ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, లేకపోతే బాసర సరస్వతి మందిరానికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన నగదిస్తే పోయినట్టు, ఇంటి ఆయన కసురుకుంటే కడుపులో దుఃఖం పెట్టుకొని అవకాశం వచ్చినాడు పోదంలే అని ఊరుకొని ఉండొచ్చు. కానీ ఇవాళ పరిస్థితి లేదు. మా అక్కలు ఈడు ఉన్నారు, మా అక్కలు చెప్పాలి. 2023 డిసెంబర్ 9 నాడు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అన్నాం. దాదాపుగా 28 నెలలు అయింది. మా అక్కలు ఇక్కడ సాక్షి. మా అక్కలను నేను అడుగుతున్నా, ఏ ఆర్టీసీ బస్సులన్నా ఎవరన్నా ₹1 బస్ టికెట్ కోసం మిమ్మల్ని ఎవరైనా పైసలు అడిగినరా? అక్క ఎవరైనా అడిగినరా? ఎక్కడైనా సరే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కానీ, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ కానీ, లేకపోతే బాసర నుంచి భద్రాచలం కానీ, లేకపోతే ఇక్కడుండే సత్యనారాయణ స్వామి మా పెద్దలు ప్రేమసాగరరావు గారు చెప్పారు, ఆ గుడి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోవాలంటే ఎప్పుడన్నా ఆడబిడ్డలు బస్ ఎక్కి ₹1 ఎవరైనా అడిగినరా? అడిగినరా అక్క? అడిగినరా? నేను ఆయననే చెప్పిన, ఎవరన్నా మిమ్మల్ని బస్సు టికెట్కు పైసలు అడిగితే మీ తమ్ముని ఫోటో బ్యాగులో పెట్టుకోండి, మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు గాడిస్తాడు, తీసుకోపో అని చెప్పి ఆయనకి చెప్పుర్రి అని. ఆయన నుంచి ఇవాళటి వరకు 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, మీ ఇళ్ళల్లో కరెంట్ ఉన్నది, మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. 200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటు మీకు అందుతున్నదా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఉచిత కరెంటే కాదు, ఆనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కొడుకు కాడోళ్ళు ఉంటే ఏడ ఉంటారు, బిడ్డ అల్లుడు పండగకు వస్తే ఏడ వండుకుంటారు, కోడిపిల్ల మేకపిల్ల ఉంటే ఏడ కట్టేస్తారని అడిగారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఆనా పిల్లంటలో కోడిని ఆకాశంలో కట్టి కింద ఉత్తాన్నం తిన్నట్టు నడిచిపోయింది.
కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఈనాడు మంజూరు చేసినాం. ఇదే కాదు, ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో మరో 25,000 అదనపు ఇండ్లు పేదవాళ్ళు కట్టుకోవాలి, అడవి బిడ్డల ఆత్మగౌరవంతో బతకాలి అని ఇందిరమ్మ ఇండ్లను ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలను ఉచితంగా మీరు ఎట్లా పని చేసుకుంటే అట్లా ఖాతాలో టకీమని నగదు పడేటట్టు చేసినాం. ఇవాళటి వరకు నేను ఈ వేదిక మీద నుంచి ప్రతిపక్షానికి చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 5,400 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పేదల ఖాతాలో నగదు వేసినామని ధైర్యంగా గుండె ధైర్యంతో ఈనాడు ఈ ఆదిలాబాద్ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఎన్నడైనా పేదోడు ఆత్మగౌరవంతో బతకాలి, పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అని ఎన్నడైనా ఆలోచన మీరు చేసిండ్రా? 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన మీకు వచ్చిందా? అంతెందుకు, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, ఆయల్ల బియ్యమే లేవు, పేదవాడు పండుగ పూట తెల్లన్నం తినేటోడు, ఆయల్ల 2 రూపాయల కిలో బియ్యం పథకం వచ్చింది. 40 ఏళ్ళు అయిపోయింది. ఇంకా గవ్వే దొడ్డు బియ్యం తినాలంటే కాలం మారింది, పంట మారింది, చదువులు మారినాయి, విజ్ఞానం పెరిగింది. ఇవాళ దొడ్డు బియ్యంతో అన్నం తినే పరిస్థితి లేదు, పసులకు దాన పెట్టే పరిస్థితి వచ్చింది. సన్న బియ్యంతో పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఇవాళ నేను ధైర్యంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం